హాయ్ వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు శ్రీనిధి శెట్టి గారు ఉన్నారు. సో తెలుసు కదా, మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ దానికి సంబంధించిన కొన్ని సాంగ్స్ లేకపోతే ట్రైలర్ ఇలాంటివి చూసిన వాళ్ళకి సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. నాకైతే చాలా పర్సనల్గా చాలా ఇష్టం. ఎందుకంటే సిద్ధు జొన్నలగడ్డ గారి మూవీ ఎస్పెషల్లీ ఏదైనా బాగుంటుందని ఒక ఫీలింగ్. దట్ ఇప్పుడేమో ఇద్దరు హీరోయిన్స్తో చేస్తున్నారు. సో మంచి కాంబినేషన్ కాబట్టి ఎలా ఉంటుందనేది ఒక అందరిలోనూ ఎంతూజియాజం ఉంది. నేను కూడా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటుగా శ్రీనిధి శెట్టి గారి గురించి కొన్ని ఇంకొంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. హాయ్ అండి. మీరు చాలా క్యూట్ ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు చాలా అందంగా ఉన్నారు. అయ్యో చీర చాలా ప్రిటీ ఉంది. థ్యాంక్ యూ. సిమిలర్ కూడా ఉంది, కొంచెం గ్రీన్ మ్యాచింగ్. నేను అందరికీ చెప్పను, కొందరికి చెప్తుంటా. అంటే అఫ్ కోర్స్ అందరూ బ్యూటిఫుల్ గా ఉన్నారు కాబట్టి హీరోయిన్స్ అయ్యారు, కానీ మీరు ఈ బ్యాంగ్స్ తో అది ఇంకొంచెం క్యూట్ గా అనిపిస్తుంది. ఉంటారు అంటే బ్యూటిఫుల్ గా ఉంటారు, ఇది క్యూట్ గా ఉన్నారు. అది నేను కొత్తగా ట్రై చేశాను. స్టార్టింగ్ లో నాకు కొంచెం బాగాలేదా, మంచి ఉందా, కొంచెం టైం, ఇట్ టేక్స్ టైమ్ టు గ్రో, యునో టు లైక్ యువర్ న్యూ లుక్ కదా. సో కొంచెం టైం తర్వాత నేను ఓకే అడ్జస్ట్ అయ్యాను. ఎవరి ఐడియా అంటే ఇది దీనికి నీడా? లేదు. సో ఇనిషియలీ రాగాకి కొంచెం ఏమైనా డిఫరెంట్ గా చేయాలి, ఆ క్యారెక్టర్ అలా ఉంది. ఆల్రెడీ కేజీఎఫ్ లో నా ఆల్ పాత మూవీలో కేజీఎఫ్ 1 and 2, కోబ్రా, హిట్ 3 కొంచెం లెహంగా సారీ అని కొంచెం సిమిలర్ గా ఉన్నాయి. అండ్ లుక్ ఆల్సో సో కొంచెం డిఫరెంట్ గా ఫ్రెష్ గా ఉండాలి. రాగా చూస్తే మీకు వేరే క్యారెక్టర్ గుర్తు రావద్దు, అలాగే కొంచెం ఫ్రెష్ గా కావాలి అని బ్యాంగ్స్ ఇలా డిస్కషన్ చేస్తే ఓకే మేబీ సూట్ అవుతుందా లేదా. నా ఒక పాత పిక్చర్ లో నేను ట్రై చేశాను. సో ఆ పిక్చర్ సెండ్ చేసి వర్క్స్ ట్రై చేస్తామని ట్రై చేశాను. ఓకే, బాగుంది. యాక్చువల్లీ చాలా వేరియేషన్ వచ్చింది కనిపిస్తుంది. సో కొంతమంది హెయిర్ కట్ చేయాలని ఏమన్నా చేయాలని చాలా ఫీల్ అవుతారు. మీరు కూడా అందులోనే ఉన్నారా? లేదు, హెయిర్ గ్రో అవుతుంది కదా, మళ్ళీ గ్రో అవుతుంది. నీల్స్ హెయిర్ అంత ఇప్పుడు అటాచ్మెంట్ లేదు. ఓహో, ఓకే, నైస్. ఓకే, సో బ్యూటీ పేజెంట్స్ ఇవన్నీ ఇప్పుడు ఇంకా చేస్తున్నారా? అవన్నీ ఫుల్ స్టాప్ పెట్టేశారా? అది ఒక వన్ టైం డ్రీమ్. అది ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఈ స్టేజ్ లో ఇలా చేయాలి, ఒక బ్యూటీ పేజెంట్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలి, క్రౌన్ కావాలి అని. సో అది ఒక టైం చేశాను. బై గాడ్స్ గ్రేస్ అది అయింది, నాకు ఎలా కావాలి అలాగే అయింది. సో అది తర్వాత మూవీస్. సో అది మళ్ళీ నేను యూ డోంట్ డూ ఇట్, ఇట్స్ వన్స్ యూ డూ, ఇట్స్ లైక్ అ కాంపిటీషన్. ఒక ఇండియా లెవెల్లో విన్ అయింది, ఇంటర్నేషనల్ లో విన్ అయింది, తర్వాత మూవీస్. ఓకే, అంటే ఇదేనా మీ లైఫ్ లో ఈ ప్లాన్ అంతా కరెక్ట్ గా అలాగే వెళ్తుంది? అలాగే నేను మైండ్ లో డిజైర్ చేశాను, బట్ ఆబ్వియస్లీ బయటకి యూ హ్యావ్ అదర్ వేరియబుల్స్ కదా. లైఫ్ ఉంది, మీ యునో ఫ్యామిలీ అండ్ కమిట్మెంట్స్ అన్ని. సో ఆబ్వియస్లీ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం చెప్తారు, ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేయాలి, తర్వాత ఒక స్టేబుల్ జాబ్ కావాలి. సో నేను అలాగే చేశాను, బట్ మైండ్ లోపల నాకు ఇది నా లైన్ లేదు, నాకు అది కావాలి, మూవీస్ కావాలి, క్రియేటివ్ ఫీల్డ్ కావాలి. దట్ వాజ్ ఎప్పుడూ దట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఐ హ్యాడ్ దాట్. అండ్ ఒక రోజు డిసైడ్ అయ్యాను దట్ ఇఫ్ ఐ డోంట్ ఫుల్ఫిల్ మై డ్రీమ్స్ ఎప్పుడు కదా, అందుకే చేశాను. ఓకే, మీరు ఇంజనీరింగ్ చేస్తారేమో? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్. ఓహో, ఓకే. కానీ దాని రిలేటెడ్ అస్సలు జాబ్ చేయలేదా? లేదు, నేను ఫైనల్ ఇయర్ అయిన తర్వాత బాష్ లో ఐ హ్యాడ్ అ ప్రాజెక్ట్ ఫైనల్ ఇయర్ది. తర్వాత నేను యాక్సెంచర్ లో 1.5 years ఆల్మోస్ట్ 2 years పని చేశాను, బట్ ఐటీ ఫీల్డ్ అది. సో ఎలక్ట్రికల్స్ లేదు. ఓకే, సో అడగండి, డోంట్ ఆస్క్ మీ టు ఫిక్స్ ఫ్యాన్. నేను అడుగుదాం అనుకున్నా, ఏసీ పని చేయట్లేదు నా ఇంట్లో. అలాగే నా ఫాదర్ విల్ బి టెలింగ్, నాన్న విల్ బి లైక్ ఏంటి ఎలక్ట్రికల్ ఇంజనీర్ కదా, ఒక స్విచ్ బోర్డ్ ఫిక్స్ చేయి. లైక్ అబ్బా ఐ డోంట్ నో, నేను మర్చిపోయాను, ఇప్పుడు లేదు. రైట్. సో మూవీస్ అవి చేస్తున్నారు, ఫుల్ గా చేసిన ప్రతిదీ సక్సెస్ అయిపోతుంది? అలా ఏం లేదు, బట్ దిష్టి తగులుతుందా? దృష్టి లేదు, బట్ అలా ఏం లేదు. ఇట్స్ అ కొలాబరేటెడ్ ఎఫర్ట్ కదా. బట్ ఐ రియలీ హోప్ దట్ అన్ని మూవీస్ మంచిగా వర్క్ చేయాలి అని ఎవ్రీబడి హోప్స్ కదా. సో అలాగే ఐ ఆల్సో హోప్. ఓకే, సో సిద్ధు గారితో అది ర్యాపో ఎలా ఉంది? మంచిది, వెరీ మీరు చూస్తారు కదా ఎలా ఉన్నారు బయట, రియల్ లైఫ్ వెరీ చిల్ లైక్ దట్. ఈవెన్ పని చేస్తున్నప్పుడును అలాగే ఉన్నారు, బట్ చాలా బిజీగా ఉన్నారు. బికాస్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ క్రియేటివ్లీ హిస్ థింకింగ్, ఏం చేయాలి, ఎలా చేయాలి. సో అక్కడెక్కడ లంచ్ బ్రేక్స్ లో మా అందరూ కూర్చి విల్ హ్యావ్ ఫుడ్, దెన్ విల్ చిల్ కొంత టైం, మళ్ళీ వర్క్. నేను తెలుగు లైన్ నేర్చుకోవాలి, సో కొంచెం అలాగే I'll be
stressed and I'll be learning. ఓకే. So కొంచెం బిజీగా కొంచెం ఫన్. ఎవరు నేర్పిస్తున్నారు మీకు ఇక్కడైతే? అంటే ప్రజెంట్ ఈ మూవీకి అయితే ఎవరైనా? ఇప్పుడు నాకు తెలుగు బాగా మంచిగా అర్థం అవుతుంది అండ్ బట్ ఐ జస్ట్ హ్యావ్ టు గెట్ ద వర్డ్స్ అండ్ థింగ్స్ లైన్. సో నేను అలాగే ఐ కెన్ రీడ్ అలోన్. డౌట్స్ ఉంటే నీర్జా ఉన్నారు, ఇలా డైరెక్షన్ టీమ్ ఏడీస్ ఉన్నారు, సో అందరూ హెల్ప్ చేస్తారు. రీడ్ అంటే తెలుగులో రీడ్ అది చేస్తారా? కొంచెం కొంచెం ఐ కెన్ రీడ్, ఎందుకంటే ఇంగ్లీషా? లేదు ఇంగ్లీష్ ఆల్సో, బట్ ఐ కెన్ స్టిల్ రీడ్ తెలుగు, ఎందుకంటే కన్నడ అండ్ తెలుగు సిమిలర్ గా ఉంటుంది. ఈవెన్ ఐ కెన్ రీడ్ కన్నడ కదా. సో లా కా యూ కెన్ గెస్ వర్క్. అయ్యా, సో అలా మీకు కలిసి నేను వచ్చింది. మేనేజ్ చేస్తాను. ఓకే ఓకే, చాలా బాగానే డెవలప్ అయ్యారు. అంటే చాలా ఇంకా ఫ్లూయెంట్ గా రావాలి, కొంచెం కొంచెం చేస్తాను. ఓకే, నెక్స్ట్ మీ డబ్బింగ్ చెప్పుకోవాలనిపిస్తుందా? హిట్ లో నేనే డబ్బింగ్ చేసా. ఓకే, సారీ, అయ్యో సారీ. హిట్ లో నేనే డబ్బింగ్ చేసా. నేను చాలా ప్రైడ్ లో చెప్తా ఆ మాటకి, నేను చేసా ఫస్ట్ మూవీ ఇన్ తెలుగులో. బాగుంది. ఓకే, సో అండ్ అందరూ నాకు యాక్చువల్లీ చెప్పారు పర్టికులర్ గా దట్ వాయిస్ మంచి ఉంది. అవును, బాగుంది. అండ్ శైలేష్ మా డైరెక్టర్ హిట్ 3 హీ యాక్చువల్లీ వర్క్డ్ ఆన్ ఎవ్రీ వర్డ్ డిక్షన్, చాలా ప్రాక్టీస్ చేసి వి డిడ్. సో నేను ఇక్కడను నీర్జకు చెప్తున్నాను, నాకే చేయాలి డబ్బింగ్, ఐ వాంట్ టు డూ ఇట్. సో ఈ ప్రమోషన్ మధ్యలో టైం దొరికితే నేను చేయాలి అని. లెట్స్ సీ. ఓకే, సో నేను చేస్తా, అట్లీస్ట్ ఐ ట్రై మై బెస్ట్. అదే మీ ఓల్డ్ డైలాగ్ ఒకసారి చెప్పండి. నా డైలాగా? అదే వెళ్తావా? ఓ అది అక్కడ ఇది తెలుసు కదా, అది అయిపోయింది. బట్ ఓకే, సరే తెలుసు కదా చెప్పండి. మీ ఫేస్ కి ఐ కెన్ సే వెళ్తావా. వెళ్ళను, సూట్ అవ్వలేదు ఈ బ్యాంక్స్ కి ఇప్పుడు. సరే ఇందులోంచి చెప్పండి ఏదన్నా సరదాగా. ఇందులో నాకు గుర్తులేదు, ఇప్పుడు అయింది కదా, ఏం చెప్పాలి. టీజర్ లో ఏమో అయిందా? టీజర్ లో ఒక డైలాగ్ ఉంది, దీనికి సేస్ ఐఎమ్ సారీ అని, దీనికి అని ఏమో చెప్తాను. దేనికి అని. ఓకే, సో సినిమాలో ఎక్కువగా ఏం కనిపిస్తుంది? లవ్ ఓకే, రొమాన్స్ ఓకే, కామెడీ ఉంటుందా? సో టీజర్ లో అంతే చూపించరు కదా, సో ఆబ్వియస్లీ వి డోంట్ నో వాట్ షేడ్స్ ఆర్ దర్, అండ్ టీజర్ ఇస్ సపోజ్ టు బి అంతే టీజర్ కదా. సో అందుకే ఏం కనిపించలేదు అక్కడ. ఆబ్వియస్లీ 2 అమ్మాయి ఉన్నారు, 1 అబ్బాయి ఉన్నారు, ఏమో అవుతుంది, ఎవరికి ఎవరు తెలీదు, లవ్ యూ టూ చెప్తున్నారు, ఏమీ తెలీదు. బట్ ఉంది, అన్ని హ్యూమర్ ఉంది, అండ్ యాంగర్ ఉంది, లవ్ ఉంది, హార్ట్ బ్రేక్స్ ఉంది, ఎమోషన్స్ ఉంది, సో అన్ని ఉంది. ఒక ప్రాపర్ ప్యాకేజ్ లాగా. ఒక ఐ ఫీల్ దట్ ఇంత స్టోరీస్ ఆల్సో ఆర్ మిస్సింగ్, సో ఇట్స్ గుడ్ దట్ వే. ఓకే, ఇద్దరిని పెళ్లి చేసుకుందామా అన్నారు. ఇద్దరు చేసుకుంటారా, ఇద్దరు చేసుకోరా, ఒకరే చేసుకుంటారా? మిస్టరీ. మీకు ఏం అనిపిస్తుంది, ఎవరు చేస్తారు, ఎవరు ఎస్ చెప్తారు? నేను అనుకున్నా అంటే ఇది వరకు ఇట్లా కాకుండా ఇప్పుడు ఇద్దరు చేసుకుంటే అయిపోతుంది. లేదు, నో పాలిగమీ ఇక్కడ. ఓకేనే, బట్ యు విల్ హావ్ టు గెస్ ఎవరు అది అని. ఆడియన్స్ గెస్ చేస్తారు. లెట్స్ సీ. అదే చూడాలి. నేను గెస్ చేసిన అది అవుతుందో తెలియదు కదా. నాకు స్టోరీ చెప్పండి, రాగానా అంజలినా? రాగా నా క్యారెక్టర్, అంజలి ఏమో తెలియదు. ప్రెషర్ లో వస్తున్నారా? మేబీ అంజలి. ఓకే, చూద్దామా. ఓకే, సో యూర్ నాట్ రాగా టీమ్. నో ఇలా అంటే ఇలా అనుకుంటారని. అంటే మీరు ఇలా ట్రెండీగా కొంచెం ఫంకీగా ఉన్నారు కదా, సో నన్ను పెళ్లి చేయలేదు అని చెప్తాను. అలా అనుకున్నాను. నేను పెళ్లికి అర్హత లేదు. ఓకే ఫైన్, కానీ మీరు గర్ల్ ఫ్రెండ్ లాగా సూట్ అయ్యారు. ఇలా వస్తే నేను పెళ్లికి సూట్. Fine. Okay. Mana old thoughts. Oh, I know. But yeah. it's a very fresh story. నేను యాక్చువల్లీ షూటింగ్ చేయ టైంలో we were so busy working that you don't see kada how it will shape up ani and all of that. But ఇప్పుడు నాకు if I sit back and think, it's actually an interesting concept, interesting story, and then how it is shaping up, manchi, it will be good on screen. Okay. సో సినిమా అంటే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా ఉంటే దాని గురించి అయితే ఒక 2-3 లైన్స్లో ఏం చెప్తారు? ఈ సినిమాకి మన సినిమాకి అదే నేను చెప్పాను కదా ఎర్లియర్ దట్ ఈ సినిమాలో చూస్తే ఇప్పుడు అంటారు కి ఓకే మేబీ బికాస్ సిద్ధుది ఒక ప్రీవియస్ మూవీకో లేదంటే ఏమో ఒక ప్యారలల్స్ డ్రా చేస్తారు కదా, అలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది, కామెడీ ఉంటుంది అని. బట్ యాక్చువల్లీ ఈ మూవీలో సిద్ధు ఆల్సో ఈవెన్ హిస్ క్యారెక్టర్ ఈజ్ ఆన్ అ డిఫరెంట్ షేడ్. అంజలి క్యారెక్టర్, రాగా క్యారెక్టర్, వరుణ్ క్యారెక్టర్. సో
అన్నీ ఉన్నాయి మీకు, కామెడీ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, అండ్ హార్ట్ బ్రేక్స్, లవ్, అందరికీ ఒక మీ కాలేజ్ లవ్ స్టోరీ, లేదంటే మీ పెళ్లి లవ్ స్టోరీ, లేదంటే మీ ప్రెసెంట్, ఎక్స్, పాస్ట్, ఏమైనా అందరూ కొంచెం కొంచెం రిలేటబిలిటీ ఉంది. ఇట్ విల్ మేక్ యూ రిమెంబర్, ఇట్ విల్ కనెక్ట్ ఫర్ సమ్ పీపుల్ సమ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. సో యా, లవ్ స్టోరీ అంటే ఇంతకు ముందు చూసాము చాలా లవ్ స్టోరీలు వచ్చాయి, అలాగే ఒక లవ్ స్టోరీ ఉంటుందా, కొత్తగా ఉందా? ఒక 1-2 పాయింట్స్ ఆర్ కొత్తగా, బట్ ఆబ్వియస్లీ అది మ్యాజిక్ ఆ మూవీది. అది చూసేటప్పుడు ఇట్ బి సర్ప్రైజ్ ఎలిమెంట్. నార్మల్ గా ఉంటే ఆయన కూడా చేయరు సిద్ధు, కొత్త కొత్తగా ఆలోచిస్తారు కదా, కొత్త కొత్తగా థాట్స్. అండ్ వెరీ నీచ్ ఆల్సో హెస్ బికాస్ ఆమె వెన్ షీ నరేటెడ్ ద స్టోరీ ఆల్సో దేర్ లాట్ ఆఫ్ ప్యాషన్, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కి షీ నోస్ ఏం బ్యాగేజెస్ ఉన్నాయి ఆ క్యారెక్టర్ కి, ఏం ట్రామాస్ ఉన్నాయి, అవి ఏమైనా ఉన్నాయి, ఎలా ఏంటి. సో షీస్ వర్క్డ్, అండ్ ఆ క్యారెక్టర్స్ ఎలా బెస్ట్ వేలో స్క్రీన్ లో రావాలి. సో ఇట్స్ కమ్ లైక్ దాట్, అండ్ we all have tried our best to put our best foot forward. చూద్దాం ఎలా అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు చేసిన సినిమాలు అయితే మీ అఫ్కోర్స్ మరీ ఎక్కువ టైం ఏమి తీసుకోకుండా బాగానే నడిచాయి. ఇన్ కేస్ ఏదైనా ఒక 2-3 years లాక్ అయిపోయే మూవీస్లో యూజువల్గా హీరోయిన్స్కి అది జరగదు, జరిగితే అలా చేస్తారా ఒక అటెంప్ట్ ఏమన్నా? అంటే ఒక మూవీ 2 years లాగా? అయ్యో, నా లైఫ్ లో అలాగే అవుతుంది. కేజీఎఫ్ 2016 లో సైన్ చేశాను, 2018 లో రిలీజ్ అయింది, నెక్స్ట్ పార్ట్ 2022 లో రిలీజ్ అయింది. నేను 2.5-3 years కి ఒక్కొక్క మూవీనే చేస్తున్నది, ఇంటెన్షనలీ లేదు, బట్ అలాగే అవుతుంది. అండ్ హిట్ ఈస్ ద ఓన్లీ మూవీ అంత ఫాస్ట్ గా అయింది. లైక్ నేను నరేషన్ విన్నాను, సైన్ అయింది, షూటింగ్ అయింది, రిలీజ్ అయింది. బట్ తెలుసు కదా ఆల్సో హావ్ టేకెన్ 2.5 years. లైక్ యాక్చువల్లీ కేజీఎఫ్ లాంటివి అయితే అది వేరే టైప్ ప్రాజెక్ట్స్ కాబట్టి లాంగ్ టైమ్. నాకు అర్థమైంది, నోబడీ న్యూ నో కేజీఎఫ్ ఎలా అవుతుంది అని. చేసేటప్పుడు సైన్ when I signed it, we all thought it's a Kannada movie and we did, but only after part 1 came we all understood that oh ఇంత లెవెల్ కి అయింది అని. బట్ తెలుసు కదలో నేను 2023 జూలైలో కలిసి సైన్ చేశాను. షూటింగ్ 1 year తర్వాత అయింది, August 2024 లో స్టార్ట్ అయింది షూటింగ్. సో అది ఒక 1 year అయింది, అండ్ ఇప్పుడు రిలీజ్. ఓకే, కానీ ఈ మధ్యలో మీరు చేసుకోవచ్చు కదా, వేరే చేసుకోవచ్చు. సో హిట్ చేశాను, హిట్ అని తెలుసు కదా, టుగెదర్ చేశాను. కొంచెం స్క్రిప్ట్స్ ఇంట్రెస్టింగ్ రావాలి కదా, సో నాకు కొంచెం ఐ హావ్ టు ఫైండ్ లైక్ ఇట్ హ్యాస్ టు ఇంట్రెస్ట్ మీ అని. ఒక లైఫ్, ఒక పని మంచి హ్యాపీగా చేయాలి కదా, జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ డూయింగ్ ఇట్ వి షుడెంట్ డూ ఇట్ కదా. అందుకే నాకు ఏం జాయ్ఫుల్ అనిపిస్తుందో ఐ విల్ డూ దాట్. ఓకే, మూవీస్ విషయానికి వస్తే మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? ఫియరా? మూవీ స్పెషల్ ఆఫ్ ఫియర్, ఇఫ్ ఐ డోంట్ డూ మై బెస్ట్ దెన్ దట్ ఈస్ ద నైట్ మేర్. ఇప్పుడు నేను అన్నీ వదిలేసి ఆ జాబ్ ఈ జాబ్ వదిలేసి ఎందుకు నేను ఇక్కడ వచ్చాను, ఎందుకంటే నాకు ఇది చాలా ఇష్టం. నేను ప్రతిరోజు ఇప్పుడు నా సిస్టర్స్ వెన్ దే వేకప్ ఇన్ ద మార్నింగ్ అండ్ గో టు ఆఫీస్, అయ్యో మండే కదా, ఈ రోజు ఆఫీస్ కదా అని చాలా ఫ్రస్ట్రేషన్ లో వెళ్తున్నారు. నేను అలాగే ఐ డోంట్ కమ్ టు ద సెట్, ఐఎమ్ లైక్ సండే సాటర్డే ఐ డోంట్ నో, సెట్ షూటింగ్ ఓకే ఐఎమ్ హ్యాపీ. సో ఐ చోజ్ దిస్ ఫీల్డ్ బికాస్ నాకు చాలా ఇష్టం. ఇఫ్ ఇన్ దాట్ if I'm not if my best foot is not forward, that's like I should not be doing it. That's the nightmare, that's the fear. Anta fear vere em fear ledu, but if I'm doing it I should do it 100%, 200% best foot. అపార్ట్ ఫ్రమ్ మూవీస్ ఇంకేంటి మీకు ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేయాలంటే, టైం పాస్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లా? నాకు ట్రావెలింగ్ ఇష్టం, హైకింగ్, ట్రెక్కింగ్, అలా కొంచెం సాలిట్యూడ్ లైఫ్ కొంచెం ఇష్టం. సో ఒకటి ఐ వుడ్ లవ్ టు జస్ట్ ప్యాక్ అండ్ గో. బట్ ఆబ్వియస్లీ నాకు ఫ్యామిలీ, సిస్టర్స్ అన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, అండ్ ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. సో పని, ఇఫ్ నాట్ వర్క్, you will find me nowhere else but in the house with my family, taking care of everything. ledante ekkadaina oka traveling alone or maybe 1 or 2 friends, chala chinna circle nadi. So oka 2-3 friends lo will go somewhere, tourist laga ledu, traveling laga, just exploring good mountains, you know, you go up the mountains and climb up and stuff. ఓకే, పెళ్ళి ఎప్పుడు? నా పెళ్ళి అక్కడనే వచ్చాను. యూ షుడ్ నాట్ ఆస్క్ దిస్ క్వశ్చన్స్. నాన్న వెన్ హీ సీస్ నో హీల్ ఆల్సో స్టార్ట్ దెన్ గెటింగ్ ప్రెషర్, లైక్ పెళ్ళి ఎప్పుడు రైట్. బికాస్ నాకు 2 sisters ఉన్నారు అండ్ అవర్ పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు. సో నేను చెప్పాను 2 sisters ఆల్రెడీ చేశారు కదా,
నన్ను వదిలేసి ఇప్పుడు వద్దు నాకు అని యు ఆర్ ద యంగర్ వన్. ఐఎమ్ ద యంగెస్ట్. ఓకే. సో ఐ హావ్ 2 sisters. ఓకే, మీకు టైం ఇచ్చారేమో జస్ట్ ఇంకో 2-3 years. జస్ట్ 2-3 years, ఒక 5-6 years. ఓకే, సరే. ఓకే, సో చాలా క్రష్లు అవన్నీ ఉంటాయి కదా, మీకు కూడా అలాంటివి ఏమన్నా జరిగాయా? నాకు క్రష్ లేదా మీ క్రష్ అంటే మీ మీద చాలా మంది క్రష్, అది ఎలాగో లిస్ట్ ఎక్కువ ఉంటుంది అడగక్కర్లేదు. మీ క్రష్? నాకు క్రష్ యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఎప్పుడు కాలేజ్లో మేబీ ఉంటుంది ఆబ్వియస్లీ. స్కూల్ కాలేజ్లో ఎవరైనా సీనియర్స్ చూస్తే బాగున్నాను, బట్ ఇప్పుడు లేదు, ఇప్పుడు పోయింది, అన్ని ఇంట్రెస్ట్ పోయింది, ఇంట్రెస్ట్ లేదు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక మౌంటైన్ కావాలి, ఫ్రెష్ ఎయిర్ కావాలి, ఫ్రెష్ వాటర్ కావాలి, గాలి కావాలి, ఒక మెడిటేషన్ చేసి నేను ఐ విల్ సిట్ డౌన్, ఐ యామ్ డన్. ఓకే, సో ఈ మ్యారేజ్ అండ్ ఈ థాట్స్ లేకపోతే లవ్ ఇలాంటి విషయాల్లో సినిమా చేస్తున్నప్పటికీ ఏమైనా కొన్ని థాట్స్ షేర్ చేసుకుంటారు కదా, మూవీలో రాశి గారు కానీ మీరు ఆర్ సిద్ధు గారు, ఈ టాపిక్ మీద ఏదైనా ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? నార్మల్ గా ఐ థింక్ బికాజ్ ఎందుకంటే ఈ మూవీ ఆల్సో ఇస్ సేమ్ లవ్ అండ్ ఫైట్స్ అండ్ హార్ట్ బ్రేక్స్ అండ్ అన్ని ఉన్నాయి కదా. సో అప్పుడప్పుడు ఆ సీన్ చేస్తే ఉన్నప్పుడు వీ విల్ డిస్కస్ ఏమైనా రిలేటెడ్ కి అలా అవుతుందా రియల్ లైఫ్ లో, ఇలా మీ ఒపీనియన్ ఏంటి, మీ పర్స్పెక్టివ్ ఏంటి అని, బికాజ్ అందరూ వేరే, అందరూ పర్స్పెక్టివ్స్ వేరే. సో ఐ థింక్ ఐమ్ షూర్ వీ హ్యావ్ స్పోకన్ అబౌట్ కొంచెం సీన్స్ దట్ వీ షాట్ అండ్ ఇది రియల్ లైఫ్ లో జరిగితే ఎలా ఫీల్ అవుతాను అని వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, మీ ముగ్గురు ఎవరైనా లవ్ వద్దు మ్యారేజ్ వద్దు అనే వాళ్ళు ఉన్నారా? ముగ్గురు అలాగే ఉన్నారు, ఏమి వద్దు, టైర్డ్ అయ్యారు అందరూ, చాలు ఇలాగే చాలు పని, అలాగే ఉన్నారు. ఎవరైనా ఇక్కడ అడిగితే రాశి బిలేగా మే తగ్గయి ముజే అభి నహీ चाहिए అండ్ నేను సిద్ధు ఆల్సో లైక్ వద్దు ఏమి వద్దు, అలాగే ముగ్గురు అలాగే సేమ్ ట్రాక్ లో ఉన్నాం. ఓకే, మొత్తానికి అందరూ వర్క్ ఎంజాయ్ చేస్తున్నారు, ఇదంతా అక్కర్లేదు, అలాగే కొంచెం స్టేజ్ కి రీచ్ అయ్యారు. మీ పెళ్లి అయిందా? ఓ సారీ, పిల్లలు ఉన్నారా? You still look like you can get married again. Thank you. So finally మూవీ గురించి ప్రేక్షకులకి ఏం చెప్తారు, ఎలా ఉంటుంది? తెలుసు కదా, నాకు చాలా స్పెషల్. నేను చాలా ఒక there are few projects చాలా ప్రేమగా యూ టేక్ అండ్ బికాస్ 1 year తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది కదా. సో 1 year నేను ఆ స్క్రిప్ట్, ఆ డ్రాఫ్ట్ రాగా ఎలా ఉన్నా అలా థాట్స్లోనే ఐ వాజ్ లివింగ్ ఇన్. సో చాలా స్పెషల్ మూవీ, చాలా గ్యాప్ తర్వాత నేను సైన్ చేశాను ఈ మూవీని. అందరూ సిమిలర్లీ వరుణ్, అంజలి, ఎవ్రీబడి వీ హవ్ లవ్డ్ మేకింగ్ దిస్ వన్ బికాస్ వీ నో దట్ ఏమో డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్, కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇలా లేదు ఇంకా రాలేదు మూవీస్లో. సో టు నో వాట్ ఇట్ ఈస్ రియలీ, బికాస్ ఇట్ లుక్స్ లైక్ అ నార్మల్ లవ్ స్టోరీ, బట్ టు సీ వాట్ ఇట్ ఈస్ యూ మస్ట్ కమ్ టు థియేటర్ అండ్ వాచ్ ఇట్. ఓకే, ఫైనల్లీ పర్సనల్గా ఇంకొకటి అడుగు, పర్సనల్ టు పర్సనల్ ఏం కాదు, జస్ట్ బ్యూటీ సీక్రెట్స్, టిప్స్ ఇలాంటివన్నీ ఫాలో అవుతుంటారు కదా, అవి ఏమన్నా మీ ఫాలోవర్స్ లేకపోతే మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్తారా? అమ్మాయిలకి అబ్బాయిలకి ఏదైనా స్కిన్ కేర్, హెల్త్ కేర్. ఐ నో ఇఫ్ ఐ సే మంచిగా తినండి, మంచిగా పడుకోండి, యూ విల్ నాట్ బిలీవ్ మీ, యూ విల్ బి లైక్ ఇలా ఏమో చేస్తున్నాను, బట్ మాకి షీస్ టెల్లింగ్ స్లీప్ అని. ఏం లేదు, ఐ థింక్ బికాజ్ చాలా ఇప్పుడు పొల్యూషన్ అయింది కదా, సో ఇట్స్ బెటర్ టు కీప్ యువర్ స్కిన్ ప్రొటెక్టెడ్. సో ఒక మంచి మాయిశ్చరైజర్, మంచి సన్ స్క్రీన్, మీకు మీ బడ్జెట్లో ఎంత బడ్జెట్లో ఏం అవుతుంది, గెట్ అ నైస్ మాయిశ్చరైజర్, నైస్ సన్ స్క్రీన్. బట్ టు బి ఆనెస్ట్, ఎస్, వాట్ యూ ఈట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరేం తింటున్నారు అదే స్కిన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మంచిగా ఇఫ్ యూ కెన్ ఈట్ హెల్దీగా, ప్లీజ్ ట్రై యువర్ బెస్ట్. సండేస్ ట్రీట్, ఓకే, మంచి వైల్ ట్రీట్ చేయండి, నేనే తింటాను మంచిగా. ఓకే, బట్ వర్కౌట్ చేయండి, యోగా, వర్కౌట్, ఏమైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ కావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఇలాగే సినిమాలు చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ అవ్వలేదు, బట్ ఉంటుంది పైప్ లైన్ లో, ఒక 2-1-2 తెలుగు. నైస్, థ్యాంక్ యూ. I'll be here only. Okay, thank you. We'll meet you again. Yeah.